హాయగా చల్లగా. ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో అమ్మవారిని భక్తులు ఎన్నో పేర్లతో రూపాలతో పూజిస్తారు. ఆదిశంకరుల మాటల్లో ఆమె సౌందర్య లహరి, శివానంద లహరి, కనకధార, ఇదిగో ఆ పేర్లతో కీర్తించే అద్భుతమైన పాటను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు చిరంజీవులు రిషిల్ అండ్ సార్థక్. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. శృంగారం తరంగించు సౌందర్యలహరివని శృంగారం తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ చిలుకు సిరినగవుల కనకధారణీవని నీ దరహాసమే దాసుల దరిజే చేదారియని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని బీతావహ భక్తాళికి అభయపాణి వీవని రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని బీతావహ భక్తాళికి అభయపాణి వీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినావని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. జడ్జీలు మా అబ్బాయిలు ఎలా పాడారు? అబ్బాయిలు అద్భుతంగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఏడిపించడం సంగతి ఏంటి బాబు రిషుల్? ఏంటో మ్యామ్ నాకు కూడా తెలియదు, నా అంతరాత్మ చెప్పింది. నా అంతరాత్మ చెప్పింది. ఆ అంతరాత్మ ఎక్కడుందిరా? ఇక్కడ ఉంది సార్. ఎక్కడుందా? అది చెప్తుందా నీకు అల్లరి చేయమని? ఎస్ సార్. వీళ్ళని ఏడిపించమని చెప్తుంది. ఏడిపించమని కాదని కాదు, కానీ అలా పిలవమని చెప్తుంది నా అంతరాత్మ. బాబోయ్, ఇప్పుడు ఇటు చూడు, నీ అంతరాత్మ ఏం చెప్తుంది నన్ను చూస్తుంటే? మీరు మహానుభావులని చెప్తుంది మ్యామ్. ఓరిని మహానుభావులని చెప్తుందా నీ అంతరాత్మ? ఎస్ మ్యామ్. ఓ మై గాడ్, చాలా బాగా పాడారు నాన్న ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్, సార్థక్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. కొంచెం భక్తి పారవశ్యం ఎక్కువైనట్టుంది పాటలో. బాగా పాడారు. మనిషికి 4 సంపదలు కావాలి. ఒకటి ఆర్థిక సంపద, రెండవది ఆరోగ్య సంపద, మూడవది
ఆనంద సంపద, 4వది ఆధ్యాత్మిక సంపద. హైందవ సమాజానికి అంతులేని ఆధ్యాత్మిక సంపదను అందించిన ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి, శివానంద లహరి, కనకధారా స్తోత్రాలకు సంబంధించిన ప్రస్తావనతో వచ్చిన ఈ పాట చాలా బాగా పాడారు, చాలా అందంగా పాడారు. థ్యాంక్ యూ సార్. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉన్నారు, ఎవర్రా? ఇద్దరు ఉన్నారు సార్. ఎవర్రా? నాకు యాక్చువల్లీ ఆస్ట్రోనాట్ అవ్వడం అంటే ఇష్టం, శ్రీకృతి అక్కలాగా. సో నాకు ఇద్దరు ఉన్నారు, కల్పన చావ్లా గారు, ఇంకా సునీత విలియమ్స్ గారు. కల్పన చావ్లా గారు అయితే తెలిసిందే, ఫస్ట్ ఉమెన్ టు ఫస్ట్ to ఇండియన్ space. ఉమెన్ టు గో టు స్పేస్. ఇంకా సునీత విలియమ్స్ గారు కూడా అక్కడనే స్పేస్లో ఉన్నారు. ఇంకా స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. స్పేస్ స్టేషన్లో ఉన్నారు. సో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల రాలేకపోయారు. సో వాళ్ళు ఎందుకు రాలేకపోయారా? అక్కడ వెహికల్ చిన్న ప్రాబ్లమ్స్. పెట్రోల్ అయిపోయిందట. మరి ఏం తింటారు అక్కడ ఆస్ట్రోనాట్స్? అక్కడ వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎలా ఏం తింటారో, వాళ్ళు పొద్దున రొటీన్ అంతా తెలుసా నీకు అసలు? అక్కడ పొద్దున రాత్రి ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సార్. రోజంతా రాత్రి. రోజంతా రాత్రే నిద్రపోతూ ఉండొచ్చు అనమాట. అయితే లేదు సార్, అలా నిద్రపోతే మాత్రం బోన్స్ అన్ని సన్నబడిపోతాయి. అర్త్ మీదకి వచ్చాక మళ్ళీ ఇరిగిపోతాయి. ఓకే. సో 2 hours ఎక్సర్సైజ్ చేస్తారంట. మసిల్ Gym. బిల్డింగ్ జిమ్ చేస్తారా? అక్కడ జిమ్ ఉందా స్టేషన్ లో? అక్కడ ఉంది బ్రో. ఓ వావ్ వావ్, చాలా తెలుసుకున్నారా. వెళ్ళరా. నీకేమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మహిళామూర్తుల్లో? సుచేత కృపలాని గారు. ఆవిడ ఎవరు? ఏ రంగంలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా పొలిటీషియన్. ఆవిడ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్ కి? ఉత్తరప్రదేశ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నవరాత్రులు అయిన తర్వాత దసరా లాస్ట్ డే, అప్పుడు రావణాసురుడి విగ్రహాన్ని ఫైర్ చేస్తారు కదా, ఆ పండగని ఏమంటారు? రామ్లీలా. నువ్వేమన్నారా? రామ్లీలా బ్రో. నువ్వు రామ్లీలా అన్నావా? ఎవరో రామ్లల్లా అన్నట్టుంటేను. పాడుతా తీయగా చల్లగా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి